వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇవాల్టి వీడియోలో మీకు తెలుసా మన ఆంధ్రాలో కూడా ఒక శబరిమల ఉందని? అవునండి, నిజం. అది కూడా కేరళలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ ఈ శబరిమల ఏదైతే ఉందో మనకి అచ్చం అయ్యప్ప స్వామి టెంపుల్ కేరళలో ఉన్న శబరిమలకి అయితే వెళ్ళిన ఒక అనుభవాన్ని అయితే మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎలాగంటే ఆ వెళ్ళే దారి కానివ్వండి, ఆ చుట్టూరు ఉన్న ప్రదేశం కానివ్వండి, అదైతే మనకు ఒక నిజంగా కేరళలో ఉన్న శబరిమలకే వెళ్ళిపోయామా అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది అక్కడికి వెళ్ళాక. ఈ వీడియోని ఇప్పుడు దాకా ఎలాగైతే చూసారో అలాగే ఎండింగ్ దాకా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నా. అప్పుడే మీకు వీడియో ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంది, కానీ ఒక చిన్న డౌట్ మీ అందరికీ ఆల్మోస్ట్ ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అసలు ఈ ఆంధ్ర శబరిమల అనేది ఎక్కడ ఉంది? ఇంత తిప్పేస్తున్నాడు, ప్రతిదీ చూపెట్టేస్తున్నాడు, లొకేషన్ చెప్పట్లేదేంటి అనుకుంటారు. సో చెప్పకపోవడానికి అయితే కారణం ఉంది. సో ఏంటంటే ఈ ఆంధ్ర శబరిమల యొక్క లొకేషన్ నేను మీకు క్లియర్గా చూపెట్టాలి అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క ఊరు కవర్ చేసుకుంటూ రావాలి. అలా ప్రతి ఊరు కవర్ చేసుకుంటూ వస్తే వీడియో నియర్లీ 30 to 35 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే వచ్చే దారిలో ఒక 4 to 5 మినీ విలేజెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న విలేజెస్. అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ప్రతి సందులో ఎక్కడ కటింగ్ తీసుకోవాలని చెప్పుతూ అవంతా వచ్చేసరికి చెప్తున్నాను కదా, వీడియో బాగా లెందీ అయిపోతుంది. నేను అంతా లెందీ చేయకుండా ఒక 15 to 80 మినిట్స్ మధ్యలో వీడియోని అయితే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే చూసే మీకు బోర్ కొట్టకూడదు. అండ్ లొకేషన్ అంటారా, మీరు గూగుల్ మ్యాప్స్లో ఆంధ్ర శబరిమల అని టైప్ చేయగానే మీకు ఇక్కడ కనెక్ట్ చేస్తుంది. అదర్వైజ్ నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చేసి మనకి రాజమహేంద్రవరం నుంచి 60 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. కాకినాడ నుంచి వచ్చేసి 45 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అన్నవరం వచ్చేసి చాలా అంటే చాలా దగ్గర 18 కిలోమీటర్స్ మాత్రమే. అన్నవరం వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేయండి. అరౌండ్ ఒక 45 minutes to 1 hour పడుతుంది అంతే, పెద్దగా టైం అయితే తీసుకోదు. అంత టైం కూడా ఎందుకంటే మనకి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడానికి కొంచెం మెల్లగా వెళ్తేనే బాగుంటుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ అంటారా, కార్స్ అండ్ బైక్స్ ఓకే, బట్ ఆటోస్ అలాంటివి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండవు. చాలా కష్టమైపోద్ది. మీరు ఒకవేళ ప్రైవేట్గా కట్టించుకోవాలన్నా కూడా కష్టమే. బట్ మీ బైక్స్ ఆర్ కార్స్ అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ బస్ అంటారా, మీకు మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ దొరికితేనే ట్రై చేయండి, అదర్వైజ్ వదిలేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోడ్డు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సన్నగా అయితే ఉంది. ఎక్కడ 2 వే కూడా కాదు, ఇది 1 వే. 1 వేలోంచే 2 వేస్ కూడా కవర్ అవ్వాలి. సో అదే టైంలో ఏ కటింగ్ అంటే ఏ టర్నింగ్ నుంచి ఏ వెహికల్స్ వస్తాయో కూడా మనకు తెలీదు. అదే ఒక వెల్ హ్యాండిల్ డ్రైవర్ అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు. నార్మల్గా అయితే చాలా కష్టం. సో ప్లీజ్ అంతా సెట్ అయితే మాత్రం ఇలాంటి స్పాట్స్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ సాధ్యమైనంత వరకు 3 or 4 కల్లా రిటర్న్ హైవే మీదకి వెళ్ళిపోయేలా చూసుకోండి. మరీ చీకటి అయిపోతే ఇక్కడ మనకి సిగ్నల్స్ కూడా ఉండవు అండ్ ఎలాంటి నెట్వర్క్ కూడా పనిచేయదు. బిఎస్ఎన్ఎల్ కూడా ఇన్ఫ్యాక్ట్ లేదు అక్కడ సిగ్నల్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి సిగ్నల్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి, ఏ సిగ్నల్ కూడా ఉండదు. అండ్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏవి కూడా వర్క్ అవ్వవు. బెటర్ టు క్యారీ, కొంచెం మనీని అయితే క్యారీ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎనీవేస్ లెట్స్ బ్యాక్ టు ద కంటెంట్. సో ఇక్కడి నుంచి అయితే మనకి ఆంధ్ర శబరిమల వచ్చేసి ఇంకా 1 కిలోమీటర్ మాత్రమే ఉంది.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. లెట్స్ గో. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆంధ్ర శబరిమలై అండ్ రైట్ తీసుకుంటే మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అయితే మేము స్కిప్ చేయడం జరిగింది. మీరు కావాలంటే టైం ఉంటే ఒకవేళ ట్రై చేయండి. అండ్ ఫైనలీ నౌ వీఆర్ ఇన్ ఆంధ్ర శబరిమలై. చూసారు కదా, ఈ చుట్టూరు కూడా 18 కొండల మధ్యలోని స్వామివారు. మత గురుదేవతలకు, ఆంధ్ర శబరయ్యప్ప స్వామికి స్వామియే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి 18 కిలోమీటర్ల లోపల, అన్నవరం నుంచి 18 కిలోమీటర్ల లోపలికి ఇంటీరియర్ ప్లేస్ వెళ్తే అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం. ఏమిటయ్యా ఆధ్యాత్మిక సామ్రాజ్యం అంటే అనేక దేవాలయాలతోటి, అనేక సాంఘిక కార్యక్రమాలతో, అనేక ధర్మ కార్యాలతో నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యం 18 కొండల్లో ఉంది. ఈ 18 కొండల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అచ్చంగా కేరళ శబరిమల లాంటి శబరిమల కట్టడం జరిగింది. స్వామి నా కల్లోకి వచ్చారు, మరో శబరిమల కట్టాలని సూచించారు. స్వామివారి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో స్వామికి ఇష్టమైన కొండల్లో, స్వామికి ఇష్టమైన 18 సంఖ్య గల కొండల్లో, చుట్టూ 18 కొండల్లో నిత్య దర్శనంతో, నిత్య విరుపుడు స్వీకరణతో, నిత్య స్త్రీలకు దర్శనంతో, ఏటా సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో విలసిల్లుతున్న క్షేత్రం. అందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి నిత్యం దర్శనం. అందరికీ స్వాగతం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కేరళ వెళ్ళలేని వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఇరుములిస్తున్నారు. ఇక్కడ నిత్యం దర్శనం ఉంటుంది. ఆడవాళ్ళు కూడా, అన్నవరం వచ్చే యాత్రికులు, కేరళ వెళ్ళలేని యాత్రికులు, ఆడవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి అచ్చంగా కేరళలో ఉండడం వల్ల చాలామంది అయ్యప్ప ఆశీస్సులు పొందుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అది బంగారు లక్ష్మీదేవి పీఠం. లోపల మనకి స్వర్ణంతో చేసిన, అంటే బంగారంతో చేసిన లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు. సో దీన్ని కూడా ఖచ్చితంగా మిస్ కాకండి. పర్టికులర్గా చూడాల్సింది అయితే అమ్మవారి ఫేస్లో ఉన్న అట్రాక్షన్ కానివ్వండి. అక్కడి నుంచి, అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి లక్ష్మీదేవి పీఠానికి మనకి 100 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ ఏ ఉండదు, మీరు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
పైన మీకు మెట్లు ఏవైతే కనబడుతున్నాయో ఆ పక్కన మీకు వైట్గా చిన్న చిన్న డాట్స్ కింద కనబడుతున్నాయి కదా, అవైతే మనకి ధ్యాన పీఠాలు. ఎస్, ఆఫ్ కోర్స్ మనకి 60 ధ్యాన పీఠాలు అయితే ఉన్నాయి ఆ పైన. ఇదివరకు మహర్షులు ఋషులు ఎలా అయితే కూర్చొని మనకి ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవాళ్ళు, అదే థీమ్లో మనకి ఇప్పుడు 60 ధ్యాన పీఠాలు అయితే ఇక్కడ మనకి అరేంజ్ చేయడం జరిగింది. సో అవే 60 ధ్యాన పీఠాల్లో మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు కూర్చొని. ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉండవు, ఇక్కడ వెళ్ళి మనం ధ్యానం చేసుకొని కూడా రావచ్చు. ఇదేంటి మన ఈ ఆంధ్ర శబరిమల జర్నీ. సో అక్కడ మీకు ఏదైతే వాటర్ కనబడుతుందో ఆ వాటర్ మనకి పైన వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వచ్చే వాటర్ ఇదంతా కూడా. సో ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఆ వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఫాస్ట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.